హాయ్ ఎవ్రీవన్, నేను సఫారీ అని షార్ట్స్ అప్లోడ్ చేశాను కదా, అది జూ పార్క్లోనే అనమాట. మేము సండే వెళ్ళినాం జూ పార్క్కి. వీకెండ్ కదా, ఫుల్ రష్, అందులో రెయిన్. మేము వెళ్ళేసరికి 3 అయింది. ఇక్కడ మ్యాప్ అనమాట, ఎలా కవర్ చేయొచ్చు జూ పార్క్ మొత్తం అని. అండ్ ఇక్కడ ఇది మ్యూజియం అంట. మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ అయింది. గూగుల్ మ్యాప్లో చూస్తే 4కి క్లోజ్ అని ఉంది. వెళ్దామా వద్దా అనుకున్నాం, బట్ అందరూ వెళ్తున్నారు కదా, అప్పుడే ఏం క్లోజ్ చేయరేమో అని వెళ్ళినాం మేము కూడా. ఇక్కడ ముంగీస వెళ్ళిపోతుంది. అది జూలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువ మంకీస్ అండ్ టార్టాయిసే ఉన్నాయి, ఎక్కడ చూసినా అవే. అండ్ ఇది కొండముచ్చు కోతి అంటారు కదా, అది. మేము అసలు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం వెళ్దామని, కానీ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉండింది. ఇప్పుడేం అనుకోలేదు వద్దామని, కానీ అప్పటికప్పుడు అనుకుని వచ్చేసాము, అందుకే లేట్ అయింది. జూలోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలి కదా, అక్కడ కూడా పెద్ద లైన్. ఇక్కడ మంకీ టార్టాయిస్ ఉన్నాయి. మంకీ కనిపిస్తలే, ఆకులు కవర్ చేసేసినాయి. టార్టాయిస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న మంకీస్, వీటిని మ్యూజియంలో పెట్టినట్టు పెట్టారు గ్లాసులలో. ఇదే ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్లో నుండి కూడా కవర్ చేయొచ్చు జూ పార్క్ మొత్తం. ఇక్కడ టార్టాయిస్ పెద్దదంట. ఇక్కడ మళ్ళీ మంకీనే. జూలో ఇంతకుముందు దానికంటే పెద్ద టార్టాయిస్ ఉండేనంట, బట్ అది ఇప్పుడు లేదంట, చనిపోయిందంట. ఇక్కడ టైగర్. యాక్చువల్లీ సఫారీ అయితే ఇలా నెట్టేం లేదు, అవి వాటికి నచ్చినట్టు తిరిగేస్తున్నాయి. ఇది టైగర్, అది టైగరో, ఇది బెంగాల్ టైగరో అస్సలు అర్థం అవ్వలే. వచ్చిన పిల్లలు మాత్రం ఏది చూసినా బెంగాల్ టైగర్ అనే అంటున్నారు. ఇంకా అసలు చీతా లేదు, జిరాఫీ లేదు, హిప్పోపటమస్ లేదు, చాలా లేవు అసలు జూలో అప్పటిలాగా. అప్పుడు అన్నీ ఉంటుండే. మనం ఎంట్రీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకు యాప్ కూడా ఉందన్నమాట. అది ముందు మాకు తెలియక మేము అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయాం, కానీ అక్కడ పెద్ద లైన్ ఉందని మేము యాప్ చూసుకొని యాప్లోనే బుక్ చేసుకున్నాం. ఇక్కడ పీకాక్స్. ఈ పీకాక్స్ ఎప్పుడు అలానే కూర్చుంటాయా, లేదంటే మమ్మల్ని ఫొటోస్ తీసుకోండి అని పోజ్ ఇవ్వడానికి కూర్చుంటాయా? కానీ ఎంత మంచిగా అనిపించాయో. ఇక్కడేమో వైట్ పీకాక్స్. పీకాక్స్ బయటికి కూడా ఉంటాయా అని వీటిని చూసి అనుకోవాలా. ఇంక ఇక్కడ పిజియన్స్, కాక్స్, హెన్స్ ఉన్నాయి. ఇదే వేలో అన్నీ ఉన్నాయి. ఇక్కడ పీకాక్ అటు సైడ్ తిరిగి కూర్చుంది, ఇటు సైడ్ దాని హెయిర్ ఎంత క్యూట్గా అనిపించిందో. ఇంకా ఫైనల్గా సఫారీకి వెళ్తున్నాము. సఫారీకి ఎంట్రీ చూసారా ఎలా ఉందో. ఇలాంటి గేట్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే 3-4 ఉన్నాయి, ఎందుకంటే అలా తిరుగుతున్నాయి కదా, ఇక్కడ కూడా వచ్చేస్తాయేమో అనేమో. చాలా సెక్యూరిటీ ఉందన్నమాట వాటికైతే. మేము మ్యాప్లో టికెట్స్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా. కాస్ట్ అయితే అడల్ట్స్కి 80 ఉంది, చిల్డ్రన్కి 50 ఉంది. అండ్ యాప్లో అన్నిటికీ టికెట్స్ ఉన్నాయి. ట్రైన్కి, ట్రక్కి, సఫారీకి అలా 6 కేటగిరీస్కి ఉన్నాయి. అడ్వాన్స్గా కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లయన్ యాక్చువల్లీ ఇక్కడైతే నిద్రపోయింది, డిస్టర్బ్ చేసాం మేమే. వీళ్ళని ఇక్కడ పడుకొని ఇవ్వరని ప్రశాంతంగా లోపలికి వెళ్ళి పడుకుందామని ఇంకా లోపలికి వెళ్ళిపోయింది అది, జస్ట్ ఫర్ ఫన్. జూ పార్క్ ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియక తొందరగా అన్నీ కవర్ చేయాలని హరీబరీగా తిరిగేసినాము. ఈ సఫారీకి నేను మస్తు ఎగ్జైట్ అయినా, కానీ అనుకున్నంత మాత్రం ఏం లేదు అక్కడ. జూలో ఇంకా ఎలిఫెంట్స్ ఉండే, కానీ అవి చూడడానికి అసలు పాసిబుల్ కాలేదు. అవి ఎక్కడో లోపల ఉన్నాయి, మనమేమో గేట్ దగ్గర నించొని చూడాలంట. అవి మనకు కనిపించడమే ఎక్కువ, ఇంకా ఫోన్లో వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు, అందుకే నేను తీయలేదు. ఈ సఫారీ అంతా ఇంకా జూ లోపలికి అనమాట. రోడ్స్ కూడా ఎలా ఉన్నాయంటే మొత్తం స్టీప్ స్లోప్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి రోడ్స్. ఇంకా ఘాట్ రోడ్స్లా అంటారు కదా, అలానే అనిపించింది నాకైతే. కొంచెం జర్నీ కొద్దిగా భయంగా అనిపించింది,
కానీ బాగానే ఉంది. ఈ టైగర్ చూడండి ఎంత, ఈ బస్లో నుండి ఈ టైగర్ని ఏదో వెంబడించి తరుముతున్నట్టుంది. అది అలానే ఫీల్ అవుతుందేమో, ముందుకు వెళ్తూనే ఉంది. యాక్చువల్లీ రివర్స్లో మాకు అటాక్ చేస్తా అనుకున్నా నేను, కానీ ఏం చేయట్లేదు. ఇంకా వాళ్ళకి ఇదంతా అలవాటే కదా, ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నాయి కదా అవి, అందుకే అట్లా వెనకకు చూస్తూ పోతుంది. అండ్ ఇదే వేలో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే సిటీ వ్యూ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. అది కూడా ఆ వ్యూ చాలా బాగుంది, మీరు కూడా చూద్దురు ముందు వీడియోలో. ఇదే ఆ వ్యూ చూడండి, సిటీ ఎలా కనిపిస్తుంది. జూలో పికాక్స్ కూడా ఎక్కడ అంటే అక్కడ కనిపిస్తున్నాయి, అసలు ఫారెస్ట్లో ఉన్నట్టు మంచిగా అనిపించింది. ఇదే రోడ్డు నేను అన్నది, ఇలా వెళ్తూ ఉంది చూడండి స్లోప్లో. ఇక్కడ బేర్ దాన్ని ఎందుకో పెట్టేసి లాక్ వేసేసారు, అదేమో లాక్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. దానికి వస్తుందా లాక్ తీసుకోవడానికి? ఒకటే ట్రై చేస్తుంది, లాక్ తీసుకొని బయటికి వచ్చేద్దాం అనుకుంటుందేమో. ఇలా ఒక్కో గేట్ వచ్చినప్పుడల్లా నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది, ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటుందేమో భయంకరంగా అన్నట్టు. బట్ బయటికి వస్తున్నామని తర్వాత అర్థమైంది, ఇదేమో వైల్డ్ బఫెల్లో అంట. సో ఇది మా జూ టూర్. అండ్ జూ ఈవినింగ్ 6కి క్లోజ్ చేస్తారు, ఎవ్రీ మండే కూడా క్లోజ్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. ఇది బయటికి వచ్చాక, మళ్ళీ మేము బయటికి వచ్చాక కూడా ఎంట్రన్స్లోనే ఇది పికాక్ కనిపించింది. మేము వీడియో తీసుకున్నాం, మంచిగా